ఓం గణేశ శారదా గురుభ్యో నమః. ఈరోజు అండి మనకు స్తోత్రాల్లో మనకి మహాలక్ష్మి అష్టకం అండి. అష్టకాలంటే ఏం లేదండి, అష్ట అంటే 8 శ్లోకాలు. చాలా ఇదేం పెద్ద కంఠస్థం చేయొచ్చు, చూసి చదివినా విన్నా. ఒకవేళ మీకు కుదరకపోతే వినండి. ముఖ్యంగా శుక్రవారం నాడు కనుక ఇది విన్నట్లయితే సౌభాగ్యదం, లక్ష్మీప్రదం అని మనవి చేస్తూ దాన్ని మీకు వివరిస్తూ దాంతోపాటు దాని అర్థాన్ని కూడా మీకు సంగ్రహంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీని పేరు మహాలక్ష్మి అష్టకము. దీంట్లో చూడండి 8 శ్లోకాలు ఉన్నాయి. దీని యొక్క ఫలస్తుతి ముందు చెప్తానండి. మహాలక్ష్మి అష్టకం స్తోత్రం యః పఠేత్ శక్తిమాన్ నరః సర్వసిద్ధి మావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. రాజ్యం అంటే ఇక్కడ ఏదో మనం మహారాజు అయిపోతాం. రాజ్యం అంటే ఉద్యోగం లేనివాడు ఉద్యోగం ఉంటే జీవితం సుఖంగా వెళ్ళిపోతుంది కదండి. ఏదో పెద్దదో చిన్నదో అటువంటి ఉద్యోగం లభిస్తుంది. ఏమంటే ఏకకాలే పట్టే నిత్యం మహాపాప ఒక్కసారి చదివితే చాలండి మహాపాప వినాశనం, మన పాపాలన్నీ నశిస్తాయి. కాబట్టి ద్వికాలమే పట్టే నిత్యం ధనధాన్య సమున్మత. 2 సార్లు చదివితే ఇంట్లో డబ్బుకు లోటు ఉండదుటండి. త్రికాలమయ పటే నిత్య మహాశత్రు వినాశనం. మన ఎవరన్నా ఇబ్బందులు పడుతుంటే శత్రువులు ఉంటే ఇది 3 సార్లు చదివి అమ్మవారికి దండం పెట్టుకుంటే వాడు మన జోలికి వెళ్లకుండా పారిపోతాడటండి శత్రువు. త్రికాలమయ పటే నిత్యం మహాశత్రు వినాశనము. మహాలక్ష్మిర్ భవే నిత్యం ప్రసన్న వరద శుభ. ఎవరైతే ఈ స్తోత్రం చదువుతారో వారి యందు లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఉంటుంది. ఇది ఫలశ్రుతి అండి. ఇది మొదటి శ్లోకం ఏంటంటే, నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఆ లక్ష్మీదేవిని అమ్మవారిని వర్ణించడమేనండి స్తోత్రాలు. ఓ మహాలక్ష్మి నమస్తే తే నమః, నీకు నమస్కారం అమ్మా. శ్రీపీఠం మీద కూర్చున్నటువంటి తల్లి, దేవతల చేత సుర పూజితే, దేవతల చేత పూజింపబడే తల్లి. శంఖ చక్ర గదా హస్తే, శంఖాన్ని చక్రాన్ని గదని కూడా కమలాన్ని పద్మాన్ని కూడా హస్తమునందు ధరించిన 4 చేతులతో విరాజిల్లేటువంటి ఓ మహాలక్ష్మి నమోస్తుతే, నీకు నమస్కారం. ఇంకోసారి చదువుతాను. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఇది మొదటి శ్లోకం. ఇంకా రెండవదండి. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. రెండవది గరుడుని మీద కూర్చుని, అంటే వాహనం కదండి, ఇద్దరికి వాహనమే. వాళ్ళు ఎవరైనా దాని మీదనే దీని మీద కూడా రావచ్చు, తప్పలేదు. కొంతమంది ఏదో గుడ్లగోబు వాహనం అంటారు, కానీ లక్ష్మీదేవికి గరుడుడి మీద కూడా ఆవిడేం గరుడిని రమ్మంటే రానంటాడా? అందుకని గరుడ ఆరూఢే, గరుక్మంతుడి మీద కూర్చున్న ఓ తల్లి నమస్కారం. డోలాసుర భయంకరి, డోలాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడిని చంపినటువంటి తల్లి. సర్వపాప హరే, పాపాలు పోగొట్టేది. ఏమని చెప్పారండి మనకు ఇందాక ఫలశ్రుతిలో మనకు చెప్పటం జరిగిందండి. ఏమన్నమాట, ఏకకాలే పఠే నిత్యం మహాపాప వినాశనం. కాబట్టి ఒక్కసారి చదివితే చాలండి పాపాలు హరించిపోతాయని చెప్పారు. అటువంటి లక్ష్మీదేవికి నమస్కారం. మరోసారి నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. మూడవ శ్లోకం. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. సర్వజ్ఞ, జ్ఞ అంటే తెలవటం అండి. సర్వజ్ఞ, సమస్తము తెలిసిన తల్లి. ఆవిడ దగ్గర మన రహస్యాలు ఉండవండి, మన జీవితం అంతా ఆవిడ తెలుసు. సర్వజ్ఞం. సర్వవరదే, మనం ఏదైనా కోరికలు అడిగితే అంటే వరద అంటే కోరికలు తీర్చే తల్లి ఆవిడ. సర్వ దుష్ట భయంకరి, మనకి ఎవరైనా దుష్టులు ఉంటే మనని బాధపెట్టేవాళ్ళు ఉంటే వాళ్ళకి భయంకరంగా ఉంటుంది ఆవిడ. మనకేమో వరాలు ఇస్తుంది, వాళ్ళకి భయంకరంగా ఉంటుంది. సర్వ దుఃఖహారే, మన కష్టాలు దుఃఖాలు ఏమైనా ఉంటే వాటిని పోగొట్టే తల్లి. అటువంటి మహాలక్ష్మికి ఇది చదువుతుంటే అర్థం ఏంటండి, వాటిని మాకు అనుగ్రహించమనండి. మళ్ళొకసారి చదువుతాను. సర్వజ్ఞే, సర్వము తెలిసిన దాన, సర్వవరదే సర్వదుష్ట భయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. 4వదండి. సిద్ధిబుద్ధి ప్రదే దేవి
భక్తి ముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మి నమోస్తుతే. మనందరం అండి ఏదో లక్ష్మీదేవి ఇట్లా సరస్వతిదేవి ఇట్లా అని ఉరికే ఏవో ఆకారాలు చూస్తాయి, ఇవి కావండి. వాళ్ళందరూ మంత్రమూర్తులు, వాళ్ళకి మంత్రాలు ఉంటాయి. ఓం ఐం హ్రీం శ్రీం మూలాక్షరాలు బీజాక్షరాలు. ఐం అనేది సరస్వతిదేవి బీజాక్షరం, హ్రీం అనేది మరి ఇదేంటి అమ్మవారు పార్వతీదేవి, శ్రీం అనేది ఈవిడ యొక్క బీజాక్షరం. మంత్రమూర్తులు వీళ్ళు. ఆ మంత్రం చెప్పిస్తే వాళ్ళు అనుగ్రహిస్తారు బోసు. ఈ స్వరూపాలు ఫోటోలు ఎక్కర్లేదండి, మనసులో ధ్యానం చేస్తే చాలు. అందుకని సిద్ధి బుద్ధి ఇక్కడ జంట పదాలు. సిద్ధి బుద్ధి, సిద్ధించడము మన ఏదైనా కార్యం, మనకు మంచి బుద్ధి ఇవ్వడం. భక్తి ముక్తి, భక్తి వల్ల కలిగేదే ముక్తి. భక్తి వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. మళ్ళీ ఒకసారి చదువుతా శ్లోకం. సిద్ధి బుద్ధి ప్రదే దేవి భక్తి ముక్తి ప్రదాయని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే. ఐదవదండి, ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి. ఆద్యంతరహిత అంటండి పరమేశ్వరుడికి అంతే, అమ్మవారికి అంతే, విష్ణువుకి అంతే, లక్ష్మీదేవికి అంతే. ఆది అంతము లేదు వాళ్ళకి. ఆదిశక్తి మహేశ్వరి, ఈవిడే మహాలక్ష్మి, మహాకాళి, ఈ అన్ని రూపాలు ఒక్కళ్ళేనండి వాళ్ళు. యోగజ్ఞే, యోగం తెలిసిన తల్లి, మన యొక్క మంచి చెడ్డలు తెలిసిన తల్లి, యోగ సంభూతే, ఆ యోగంలోంచి పుట్టినటువంటి తల్లి మహాలక్ష్మి నమోస్తుతే. ఇంకా మరొకసారి, ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే. అంతకుముందు చెప్పాడు, మళ్ళీ ఇంకోసారి చెబుతున్నాడు, మహాపాపహరే దేవి, మా యొక్క పాపాలన్నీ పోగొట్టేటువంటి తల్లి మహాలక్ష్మి. పాపాలు మహాపాపాలు కూడానండి ఇవి. గరుడ పురాణంలో వస్తాయి పాపాలేంటి మహాపాపాలేంటని. స్థూల సూక్ష్మ మహారౌద్రే, స్థూల రూపంలో ఉంటుంది, స్థూలం అంటే మన పైకి కనిపించే ఆకారం, సూక్ష్మ రూపంలో ఉంటుంది, మంత్రము రూపంలో ఉంటుంది, రౌద్ర రూపంలో ఉండేటువంటి మహాశక్తి. మరోసారి, స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మి నమస్తే. పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశ జగన్మాత మహాలక్ష్మి నమస్తే. ఆవిడ పద్మాసనంలోనండి, పద్మప్రియే పద్మిని పద్మహస్తే. ఆ పద్మాసనంలో కూర్చుంటే తల్లికి నమస్కారం అన్నాడు. చివరిది, శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. తెల్లని వస్త్రాలు ధరిస్తుందండి ఆవిడికి, స్వచ్ఛమైన తల్లి. శ్వేతాంబరధరే దేవి, అన్ని అలంకారాలు లక్ష్మీదేవి కదండి, ఆవిడకి లోటేంటి? నానాలంకార భూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మి నమోస్తుతే. స్వస్తి.